తల్లులు తండ్రులు పిల్లలకి కాస్త ఒత్తిడి చేసేనా నేర్పాలి. ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ మెలకువగా ఉండకూడదు. ఎవరైనా 8 గంటలు పడుకోవాలి. ఎంత విద్యార్థులైనా యవ్వనంలో ఉన్నవాళ్ళైనా 7 గంటలు తప్పనిసరి అండి. రాత్రి 7 గంటలు. ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన విషయాలు, నేను కాలక్షేపానికి చెప్పట్ల. ముందు శరీర ఆరోగ్యం బాగులేకుండా, క్రమశిక్షణ లేకుండా ఎవ్వడు ఏ యోగము ఏ ధ్యానం చెయ్యలేదు. 7 గంటలు రాత్రి పడుకోవాలి. వీలైతే మధ్యాహ్నం 1 గంట పడుకోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 8 గంటలు పడుకోవాలి. రాత్రి 7 గంటలు, మధ్యాహ్నం 1 గంట తప్పదు. ఎన్ని పనులు ఉన్నా మధ్యాహ్నం అన్నం తిన్నాక మానేసి ఫోను కట్టేసి 1 గంటకు అలారం పెట్టుకుని పడుకోవాలి. అలా పడుకుంటే మధ్యాహ్నం నిద్రపోయి లేచాక రాత్రి 10 గంటల వరకు చాలా చురుగ్గా ఉంటుంది శరీరం. ఎవడు చెప్పాలి, చాలా చురుగ్గా ఉంటుంది. అలా పడుకోకపోతే మగతగా చికాగ్గా ఉంటుందంట. ఆలోచన కూడా సరిగ్గా రాదు. నిద్ర ఎంత మంచిది, శరీరానికి ఎంత అవసరము అంటే, జ్ఞాపక శక్తి పెరగాలంటే నిద్రపోవాలి. విద్యార్థులకు నేర్పండి.